హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ వైబ్స్. ఈరోజు నేను మీకు సోయా కూర, డిల్ లీవ్స్, సబ్సిగే సొప్పు, సబ్బక్కి సొప్పు, సబష్కురాకు ఇట్లా చాలా పేర్లున్న ఈ ఆకుకూరతో ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఒక బండల్ ఆఫ్ ఆకుకూరని వింగడించి 2 to 3 టైమ్స్ వాష్ చేసి అది చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. చాలామందికి దీని స్మెల్ కానీ టేస్ట్ కానీ నచ్చదు, బట్ దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో వైటమిన్ ఏ, సి, ఐరన్ అండ్ కాల్షియం అండ్ మైన్లీ యాంటీ ఆక్సిడెంట్. సో ఇవన్నిట్లో రిచ్గా ఉంటాయి కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది పోస్ట్ డెలివరీ మదర్స్కి కూడా చాలా మంచిది. సో దీనివల్ల మిల్క్ సెక్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం గార్లిక్ కూడా యూజ్ చేస్తున్నాము. ఒక బంచ్ ఆఫ్ ఢిల్లీస్ తీసుకుంటే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్, ఆవాలు, మినపగుళ్ళు, ఇంకా శనగపప్పు అన్నీ వేగిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం రెడ్ చిల్లీ 2 యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. అండ్ ఇక్కడ డ్రై కోకోనట్ కూడా యూజ్ చేస్తున్నాం. మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఉంటే రైస్ మీద వేసి కలుపుకోండి. నా దగ్గర డ్రై కోకోనట్ ఉంది కాబట్టి తిరుగుబాతులో వేస్తున్నా. జీలకర్ర, వెల్లుల్లిపాయ అది కూడా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక ఈ కట్ చేసుకున్న సోయా కూర కూడా వేసుకొని ఆ సోయా కూర బాగా ఫ్రై అవ్వాలి. అది బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ సోయా కూర పచ్చి ఫ్లేవర్ పోయేదాకా మనం ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు దాకా ఫ్రై చేస్తేనే ఆ చేదు మీకు రాకుండా ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. మీరు జస్ట్ అట్లా ఊరికే అట్లా ఫ్రై చేసేస్తే ఆ చేదు తెలుస్తుంది. అండ్ ఈ ఆకుకూరతో మీరు పొడి కూడా చేసుకోవచ్చు రైస్లోకి, చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి చేస్తాం కదా, సేమ్ ప్రొసీజరే, కాకపోతే కరివేపాకు ప్లేస్లో ఈ ఆకుకూర ఉంటుంది. ఇది కూడా మనం గీలో ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆకుకూర అన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి రైస్ వేసి కాస్త సాల్ట్ అండ్ కొంచెం నిమ్మరసం, ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం పడుతుంది. సో ఇవన్నీ మొత్తం యాడ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసి టేస్ట్ చూసి ఇన్ కేస్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. సాల్ట్ కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు కలుపుకుంటే దీంతో పాటు సైడ్ కింద క్యుకుంబర్ అయితే బాగుంటుంది. అండ్ దీంట్లోకి కర్డ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఒకసారి కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.